హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇక్కడొచ్చేసి ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి. 10 డేస్ అయింది ఆల్రెడీ మేము మా ఇంటి దేవునికి వెళ్ళేసి వచ్చేసి ఇవాళ పెడుతున్నాను. మోపురి భైరవస్వామి అండి, మా ఇలవేల్పు దైవం అన్నమాట. చాలా రేర్గా వస్తుంటాం ఇక్కడికి. చాలా బాగుంటుందండి వ్యూ వచ్చేసి. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అంతా వచ్చేసి. ఈ స్వామి ఉండే ప్లేస్ వచ్చేసి కడప డిస్టిక్, అలాగే పులివెందలు దాటిన తర్వాత నల్ల చెరువుపల్లె అని వస్తుందండి. నల్ల చెరువుపల్లె ఊరు బయట కొండపైన ఉంటాడు స్వామి. చాలా హైట్లో ఉంటాడు. చాలా మంచిగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్ద ప్లేస్ అన్నమాట గుడి చుట్టూరు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి. చాలా లేట్ అయింది, ఎందుకంటే వచ్చే దారిలో ఇంకొక దేవాలయాలు కూడా చూసుకొని వచ్చేసాము. యాగంటి తర్వాత మద్దిలేటయ్య స్వామిని చూసి వచ్చేసామన్నమాట. ఎలాగో ఇక్కడ మేము నిద్ర చేయాలి, ఉదయం పూజ చేసుకొని వెళ్ళాలనుకున్నాము. అందుకే కొన్ని చూసేసి వచ్చేసరికి 7 అలా అయిందండి టైము. గుడి క్లోజ్ చేశారు లోపల వచ్చేసి, మెయిన్ డోరు. పర్లేదు, ఇంకా ఇదంతా చూపించేదాను. ఉదయం వచ్చేసి స్వామిని కూడా చూపించానండి. చూడండి స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. ఇందాక చూపించింది నైట్ అండి, ఇది ఉదయం. ఇక్కడ వచ్చేసి శివుని రూపంలోనే ఉంటాడండి స్వామి, కాకపోతే మోపురి భైరవ స్వామిగా వెలిసాడనమాట. ఇక్కడ అన్ని చోట్ల నంది వాహనంగా ఉంటుంది కదా స్వామివారికి, ఇక్కడ మటుకు భైరవుడు వాహనంగా ఉంటాడు. ఒకసారి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడికి వస్తే. చాలా లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం తక్కువగా వస్తూ ఉంటాము, అప్పుడప్పుడు వస్తుంటాము. ఇక్కడ భైరవుడు ఉన్నాడు చూడండి అలా బయట. ఇది వచ్చేసి ఇంకొక గోపురం అన్నమాట. 2 గోపురాలు ఉన్నాయండి, అంటే అటు సైడ్ ఇటు సైడు. గుడికి వచ్చేసి చూస్తున్నారా, భైరవుడు వాహనంగా ఉంటాడనమాట. ఈ మోపిరి భైరవ స్వామికి వచ్చేసి పేరే అలా ఉంది కదా, ఆ పేరుకు తగ్గట్టు ఇక్కడ భైరవుడు అనమాట. ఇటు చూడండి ఒకసారి టెంపుల్ ఉదయం. ఇది ఇందాక చూపించింది కూడా ఉదయమే అండి. నైట్ టెంపుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి చూపించలేదు, బయట ఒక్కటి తీశాను. లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి. మేము వీడియో షూట్ చేయాలో లేదో, లోపలికి అలో చేస్తారా లేదని ఒక ఆలోచనతో మా అబ్బాయికి ఫోన్ ఇచ్చేసి వచ్చేసాను నేను. పర్లేదు, ఏమైతే అనలేదు. కొన్ని చోట్ల డైరెక్ట్గా మూర్తిని చూపించారు కదండి, వీళ్ళైతే ఏమీ అనలేదు. పూజారి కూడా చాలా బాగా, పూజ కూడా చాలా బాగా చేశారు. ఎక్కువగా జనం కూడా లేకపోయేసరికి ఇంత ప్రశాంతంగా జరిగిందండి ఆ పూజ అంతా కూడా. సండే ఎక్కువగా వస్తుంటారనమాట ఇక్కడ. మేము వచ్చేసి మండే వెళ్ళాం కాబట్టి కొంచెం చాలా బాగుంది, ఎక్కువగా రష్ కూడా లేదనమాట. ఈ స్వామికి వచ్చేసి సండే రోజు ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. మేము వీలు చూసుకొని మాకు వీలున్న రోజు వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారు అయితే మల్లికాదేవి అండి. ఇలా ఉంటుంది. ఏదో లోపలైతే అంత క్లియర్గా చూపించకపోయినా స్వామిని ఇందాక చూపించాను కదండి, అలా అక్కడ వరకు కవర్ చేయగలిగాడు మా అబ్బాయి అయితే. బయట అయితే ఇంకా గుడి బయట చాలా బాగా తీసాము. ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం అండి, కింద ఇందాక చూపించింది స్వామి కింద అనమాట. అంటే మోకాళ్ళ వరకే కింద ఉన్నాడు స్వామి. ఇక్కడ పైన తల భాగం అంతా పైన అండి. కొంచెం ఈ స్వామి గురించి కొంచెం స్టోరీ కూడా ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. సపరేట్గా ఒక వీడియోలో వివరిస్తాను, చాలా టైం పట్టుకుంటుంది, అందుకు ఇలా చూపించి చెప్తున్నాను. కింద పైన ఉంటాడు స్వామి. ఎందుకు అలా, ఎందుకు సగభాగం కింద సగం పైన అనేది ఆ విషయం మీదకైతే ఒక స్టోరీ ఉందనమాట. అంటే స్టోరీ అంటే కదండి, జరిగిన కథనే అనమాట, రియల్గా జరిగిందే. కాకపోతే వివరించాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో పెట్టి స్వామి వారి గురించి డీటెయిల్గా చెప్తానమాట. ఇది పైన అనమాట. పైన వచ్చేసి అభిషేకాలు అన్నీ పైన జరుగుతూ ఉంటాయి, కింద పాద పూజ జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మాకైతే పూజ చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము చాలా రోజుల తర్వాత వచ్చాము స్వామివారి దగ్గరికి. మా చిన్నబ్బాయి పేరు పెట్టుకున్నామండి, స్వామి మా ఇంటి దేవుడు కదా. ఇక్కడ వచ్చేసి కింద ఇది ప్లేస్ వచ్చేసి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు అనమాట, స్వామికి అక్క అవుతుంది అమ్మవారు వచ్చేసి. ఇలా పైనుంచి వెళ్ళాలండి యాక్చువల్గా. అంటే ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని పైనుంచి మెట్ల ద్వారా స్వామి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ వల్ల వెహికల్స్ అలా వేసుకొచ్చిన వాళ్ళు నడిచి వెళ్ళలేక డైరెక్ట్ వెహికల్తోనే
రూటు పై వరకు ఉందన్నమాట. అటు సైడ్ వెళ్తే మేము అటు సైడే వెళ్ళాము. ఇంక ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వచ్చేసామండి. క్లియర్గా వీడియో తీయడం కుదరలేదు అమ్మవారి దగ్గర. ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నాను, సారీ మర్చిపోయానండి. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రిటర్న్ అయ్యే దారిలో కొంచెం వజ్రాలు వెతికామండి. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను సరదాగా. చాలా వరకు జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు వెతుకుతూ ఉన్నారనమాట. మేము కూడా కాసేపు అలా వెతికాము. ఓకే అండి, ఇదండి వీడియో.